వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దాదాపు 2 వారాల తర్వాత హైడ్రా కూల్చివేతలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈసారి కూకట్పల్లి ఏరియాలో హైడ్రా ఆపరేషన్ మొదలైంది. కూకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నివాసం ఉన్న భవనాలు మినహా నిర్మాణంలో ఉన్న భవనాలు కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసుల బందోబస్తుతో ఉదయాన్నే ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మొత్తం 3 చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి నల్ల చెరువులో FTL నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు వేగంగా కొనసాగుతున్నాయి. భారీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. కాగా నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా అందులో 7 ఎకరాలు కబ్జాకు గురైంది. బఫర్ జోన్లో 25 అపార్ట్మెంట్లు, భవనాలు నిర్మించారు. ఆక్రమణదారులకు హైడ్రా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మొత్తం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పూర్తి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అనంతరం పటేల్గూడలోని సర్వే నెంబర్ 12లో ఇళ్లను, ఐలాపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే కోట పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలున్న భారీ అపార్ట్మెంట్లను, బీరంగూడ సంత పరిసరాల్లోని సమ్మునికుంటలోని ఆక్రమణలను పరిశీలించారు. చెరువు విస్తీర్ణం, FTL, బఫర్ జోన్ల హద్దులను గుర్తించారు. పరిశీలన జరిగిన మరుసటి రోజు ఉదయమే ఆపరేషన్ చర్యలను మొదలుపెట్టారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మమ్మల్ని ఇంటి తగలబెట్టేయండి. ఒక రోజు